తోటికోడళ్ళు. ఇద్దరు తోటికోడళ్ళు వెంకటాపురం అనే గ్రామంలో ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు తోటికోడళ్ళు ఎప్పుడు చూసినా ఎంతో అన్యోన్యంగా, ఇంకా ఒకరినొకరు అక్క చెల్లెలులా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఎండాకాలంలో ఏదైనా ఒక వ్యాపారం చేసి చాలా బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుంటారు ఇరువురి తోటికోడళ్ళు. దాంతో మాటల్లో మాట ఇలా పెద్ద కోడలు చిన్న కోడలతో అంటుంది, అక్క, మనం ఈ సంవత్సరము వాటర్ మెలన్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందంటావు? పైగా ఈ ఎండలు చూసావా ఎలాగున్నాయో? ప్రతి ఒక్కరూ ఎగబడి మరీ తింటారు. మనకు కూడా చాలా లాభం వస్తుంది అని చెప్పి తన తోటికోడలతో చెప్తుంది. అప్పుడు తన తోటికోడలు, కలింగర్ పండు వ్యాపారమా? ఈ వ్యాపారం అయితే బాగానే ఉంటుంది, మరి చూడాలి. మనము పొలాల దగ్గర వెళ్ళి ఎవరైతే వాటిని పండించి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర కొంటేనే మనకి తక్కువగా వస్తాయి. లేదంటే మనకి అలాంటి గిట్టుబాటు ఏమీ ఉండదు. మనకు మళ్ళీ నష్టమే కలుగుతుంది సుమా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. అలా ఇద్దరూ కలిసి ఒక వాళ్ళకి తెలిసిన ఊరికి వెళ్ళి అక్కడ కలింగర్ పండ్లను తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఎక్కువ ధరలకు అమ్మాలి అన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. అలా ఇరువురు తోటికోడళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాటల్లో మాటగా, అక్క, మనం ఇప్పుడు కలింగర్ పండ్లను తీసుకొస్తే ఈ ఊరిలో ఎక్కడ అమ్మాలి? పైగా మనదా చిన్న పల్లెటూరు. ఇంత చిన్న పల్లెటూరులో మనం తీసుకొచ్చే వాటిని ఎవరు కొంటారో చెప్పు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎందుకు కొనరు? ప్రతి ఒక్కరూ ఈ ఎండలు చూసావా పడిపోయేలా ఉన్నారు. ఈ ఎండలకి ఏం చల్లగా తిందామా, ఏం తాగుదామా అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి మనం తీసుకొచ్చే కలింగర్ పళ్ళను ఎగబడి మరీ కొంటారు. కావాలంటే నువ్వే చూడు అని చెప్పి ఇరువురి తోటికోడళ్ళు మాట్లాడుకుంటారు. అలా ఇద్దరూ కలిసి ఈ సంవత్సరం ఎండాకాలంలో కలింగర్ పండ్ల వ్యాపారం పెట్టాలి అన్న